గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 MCQ బిట్స్ డిస్కస్ చేద్దాం 1 by 1. సో ఇది 2018 ఆగస్ట్ పేపర్ అండి. సో 4 sets ఆఫ్ పేపర్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. 4 sets ఆఫ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2018 డిస్కస్ చేద్దాం. టైం ఉంటే 2019, 20, 21 కూడా డిస్కస్ చేద్దాం అండి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. The number of structural isomers of alcohol with molecular formula C4H9 OH ఈజ్. సో మనకి ఏంటండి C4H9OH అంటే ఏంటండి బ్యూటనాల్. సో బ్యూటనాల్ ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ ఫామ్ చేస్తుందండి? 4 స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనండి, సో బ్యూటనాల్ 4 స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ ఏం ఫామ్ చేస్తే మనం చూద్దాం. సో ఇది బ్యూటనాల్ అండి. సో ద 4 ఐసోమరిక్ బ్యూటనాల్ ఆల్కహాల్స్ ఆర్. సో ఇవి 4 ఐసోమరిక్ బ్యూటనాల్ ఆల్కహాల్స్ అండి. సో మనకి బ్యూటనాల్ అనేది 4 ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేస్తుందండి. నెక్స్ట్ అండి, సో ఈ 4 ఐసోమర్స్ అనేవి పొజిషనల్ ఐసోమర్స్ అనమాట. ఓకేనండి, పొజిషనల్ ఐసోమర్స్. సో పొజిషన్ ఆఫ్ ద OH గ్రూప్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుందండి. సో ఇదేంటండి నార్మల్ బ్యూటైల్ ఆల్కహాల్. నార్మల్ బ్యూటైల్ ఆల్కహాల్లో మనకు OH అనేది ఫస్ట్ కార్బన్ మీద ఉంది కదా, అందుకనే 1 బ్యూటనాల్ అంటమాట. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్. సో సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్లో ఈ OH గ్రూప్ అనేది సెకండ్ కార్బన్ ఐటమ్ మీద ఉంది, ఫస్ట్ కార్బన్ ఐటమ్ మీద లేదండి. సెకండ్ కార్బన్ ఐటమ్ అటాచ్ చేయండి. సో అందుకనే దీన్ని సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఆర్ 2 బ్యూటనాల్. IUPAC నేమ్ ఏంటండి 2 బ్యూటనాల్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ థర్డ్ చూడండి ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. ఐసోబ్యూటైల్ ఆల్కహాల్లో ఏంటండి ఇది ఐసోబ్యూటైల్ గ్రూప్ కదా. సో OH గ్రూప్ అనేది ఇక్కడ అటాచ్ చేయండి అనమాట. సో దీనికి మనం IUPAC నామిన్క్లేచర్ ఎలా ఇస్తామండి? ఫంక్షనల్ గ్రూప్ అంటే OH ఉన్న కార్బన్ ఐటమ్కి 1 అని తీసుకుంటాం. 1, 2, 3. సో సెకండ్ పొజిషన్ మనం మెథైల్ గ్రూప్ ఉండడం వల్ల 2 మెథైల్ 1 ప్రొపనాల్. ఫస్ట్ కార్బన్ ఐటమ్ మీద మనకు OH ఉంది కాబట్టి 1 ప్రొపనాల్ అని ఎందుకన్నామండి? ఓన్లీ 3 కార్బన్ ఐటమ్సే ఉన్నాయి కదా, 1, 2, 3 మనం నెంబరింగ్ ఇలా ఇచ్చాం కదా, అందుకని 3 కార్బన్ ఐటమ్స్ ఉండడం వల్ల 1 ప్రొపనాల్ అంటామండి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఏంటండి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. సో దీన్ని టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటారండి. దీనికి మనం నెంబరింగ్ ఎలా ఇస్తాం? సేమ్ 1, 2, 3 అని ఇస్తామండి. 2 మెథైల్ 2 ప్రొపనాల్. 2 మెథైల్ అంటే ఇదండి, సెకండ్ కార్బన్ ఐటమ్ మీద మనకు మెథైల్ గ్రూప్ ఉంది కదా. 2 ప్రొపనాల్ అని ఎందుకన్నాం? సెకండ్ పొజిషన్ మీద సెకండ్ కార్బన్ పొజిషన్ మీద OH అనేది అటాచ్ అయ్యింది కాబట్టి 2 ప్రొపనాల్. మనం నెంబరింగ్ 1, 2, 3 అంటే 3 కార్బన్ ఐటమ్స్కి నెంబరింగ్ ఇచ్చాం కాబట్టి ప్రొపనాల్ అంటామండి. సో ఇవన్నీ అనవసరం అండి, మనకి ఏంటంటే ఈ బ్యూటైల్ ఆల్కహాల్ అనేది 4 ఐసోమరిక్ స్ట్రక్చర్స్ 4 ఐసోమరిజమ్స్ ఇస్తుంది. బ్యూటైల్ ఆల్కహాల్ అనేది 4 ఐసోమర్స్ని ఇస్తుంది. ఓకేనండి, 1, 2, 3, 4. ఈ 1, 2, 3, 4 అనేవి మనకి పొజిషనల్ ఐసోమర్స్ అనమాట. 1, 2, 3, 4 అనేది పొజిషనల్ ఐసోమర్స్. అండ్ 1 and 3 అనేది చైన్ ఐసోమర్స్ అండి. 1 and 3 అనేది ఈ 1 and 3 అనేది చైన్ ఐసోమర్స్ అనమాట. ఏంటండి చైన్ ఐసోమర్స్? సేమ్ మాలిక్యులర్ ఫామ్లా ఉంటుంది, కార్బన్ స్కెలిటన్ అనేది మనకు మారుతుంది అనమాట. ఇక్కడ ఏంటండి కార్బన్ స్కెలిటన్ ఎలా ఉంది? నార్మల్గా ఉంది. ఓకే, ఇక్కడ ఎలాగ ఉందండి? బ్రాంచ్డ్గా ఉంది. సో కార్బన్ స్కెలిటన్ అనేది మారింది. సో ఫంక్షనల్ గ్రూప్ అనేది సేమ్ ఫస్ట్ కార్బన్ ఐటమ్కి అటాచ్ అయింది కదా. సో అందుకనే మనం 1, 3ని మనం ఏమంటాం? చైన్ ఐసోమరిజమ్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనండి, సో మనకి బిట్స్ అన్ని బాల్ అండ్ బాల్ ఎక్కువ ఇస్తున్నారండి. సో మనకి ఇక్కడ డైరెక్ట్ బిట్ ఇచ్చారు చూడండి, ద నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ మాలిక్యులర్ ఫార్ములా C4H9OH ఈజ్. సో మనకు ఆన్సర్ ఏంటండి? B4 అన్నమాట. సో ఇది బాల్ అండ్ బాల్ ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా మన సెమ్కి ఇచ్చారన్నమాట. సో బాల్ అండ్ బాల్ టెక్స్ట్ బుక్లో మనకి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి, అవే కొంచెం డైరెక్ట్గా ఇచ్చేస్తుంది అనమాట. అందుకనే కంపల్సరీ బాల్ అండ్ బాల్ టెక్స్ట్ బుక్ కొనుక్కొని బిట్స్ అన్నీ చదవండి. సో నెక్స్ట్ బిట్ చూడండి, నెక్స్ట్ B బిట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. సో మనకి 4 ఆప్షన్స్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్లో దేనికి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉందో మనల్ని అడుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఆల్కహాల్ అని మీకు కనిపించింది అనుకోండి, ఆల్కహాల్కి హై బాయిలింగ్ పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్కహాల్స్ అనేవి యాక్వస్ సొల్యూషన్స్లో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తాయండి. సో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేయడం వల్ల ఈ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ చేయడానికి మనం మోర్ ఎనర్జీని ప్రొవైడ్ చేయాలన్నమాట. అందుకనే బాయిలింగ్ పాయింట్ అనేది ఎప్పుడు హైగా ఆల్కహాల్స్కి ఉంటుందండి. ఓకేనా, సో N బ్యూటైల్ ఆల్కహాల్కి 118 ఉందండి బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ N బ్యూటైల్ ఆల్డిహైడ్కి 75 ఉంది, అండ్ డైథైల్ ఎథర్కి 34 degrees ఉంది, అండ్ N ప్రొపైల్ క్లోరైడ్కి 46 ఉందండి. సో హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది దేనికి ఉందండి? N బ్యూటైల్ ఆల్కహాల్కి ఉందండి. ఓకేనా,
నెక్స్ట్ లోయెస్ట్ దేనికి ఉందండి, డైఎథైల్ ఈథర్కి 34 degrees ఉందండి. సో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బిట్ ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉందండి, దీనికి వేరే వీడియో అనేది తీస్తాను ఈ సెకండ్ బిట్కి. ఇప్పుడైతే ఇంత సరిపోతుందండి, ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. కాకపోతే టైం ఉంటే ఫోర్త్ బిట్కి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ల్యూకాస్ రియేజెంట్. సో ల్యూకాస్ రియేజెంట్ అంటే ఏంటండి, ఏ సొల్యూషన్ ఆఫ్ ఎన్హైడ్రేట్ జింక్ క్లోరైడ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl. సో ఇదండి ఎన్హైడ్రేట్ జింక్ క్లోరైడ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl సొల్యూషన్ మనం ల్యూకాస్ రియేజెంట్ అంటమాట. సో ఈ ల్యూకాస్ రియేజెంట్ ఆర్ ల్యూకాస్ టెస్ట్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తామండి, ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఆల్కహాల్స్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తామండి మనం. ఇది ల్యూకాస్ టెస్ట్ అండి. సో ల్యూకాస్ టెస్ట్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్, సో ప్రైమరీ ఆల్కహాల్ ఇథనాల్ అనేది ప్రైమరీ ఆల్కహాల్ కదండి. ఇథనాల్ అనేది జింక్ క్లోరైడ్తో అండ్ హైడ్రోజన్ క్లోరైడ్తో మనకి వెంటనే రియాక్షన్ అనేది ఇవ్వదన్నమాట. సో మనం హీట్ చేయాలండి, హీట్ చేస్తేనే ఇది టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో టర్బిడిటీ ఫామ్ అవుతే ల్యూకాస్ టెస్ట్ అనేది పాస్ అయినట్టు అండి, అంటే ఏంటి, ఆల్కహాల్ ప్రజెంట్ అయినట్టు, ఓకేనా. సో ఇథనాల్ అనేది ఫాస్ట్గా టర్బిడిటీ ఫామ్ చేయదండి ల్యూకాస్ రియేజెంట్తో, ఓకే. హీట్ చేసిన తర్వాత స్లోగా టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుందండి. సో నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ ప్రోపెన్ 2-ol. సో ఈ సెకండరీ ఆల్కహాల్ అనేది ల్యూకాస్ రియేజెంట్తో మనకి రియాక్ట్ అయినప్పుడు 3 to 5 minutesలో మనకి టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుందండి. 3 to 5 minutesలో టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇండికేట్ ద ప్రజెన్స్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్, ఓకేనండి. నెక్స్ట్ టెరిషరీ ఆల్కహాల్స్ అనేవి ల్యూకాస్ రియేజెంట్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇమీడియట్గా టర్బిడిటీ అనేది ఫామ్ అయిపోతుందండి, ఇమీడియట్గా టర్బిడిటీ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇమీడియట్గా మనకు టర్బిడిటీ ఫామ్ అవుతే ఇట్ ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ టెరిషరీ ఆల్కహాల్స్, ఓకేనండి. సో టెరిషరీ ఆల్కహాల్స్ అనేవి ల్యూకాస్ రియేజెంట్తో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి టర్బిడిటీ ఫామ్ అవుతుంది కంపేర్ టు సెకండరీ అండ్ ప్రైమరీ. సో ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి చాలా స్లోగా టర్బిడిటీ ఫామ్ అవుతుందండి. మనం ల్యూకాస్ రియేజెంట్ యాడ్ చేయగానే ఇథనాల్కి టర్బిడిటీ ఫామ్ అవ్వదన్నమాట. హీట్ చేస్తే అప్పుడు మాత్రమే టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుందండి, ఓకేనండి. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి, ద కార్బన్ ఐటమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డబుల్ బాండ్ ఆఫ్ ఆల్కీన్ ఆర్. సో ఆల్కీన్స్ అంటే ఏంటండి, డబుల్ బాండ్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అండి, డబుల్ బాండ్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అన్నమాట. సో ఆల్కీన్స్లో మన కార్బన్ ఐటమ్ అనేది sp2 హైబ్రిడైజ్డ్ స్టేట్లో ఉంటుందండి. అదే ఫర్ సపోజ్ ఆల్కేన్స్ ఏంటండి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కదా, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, మనకి ఏంటి sp3 హైబ్రిడైజేషన్ అండి. ఆల్కైన్స్ అంటే ఏంటండి, త్రిబుల్ బాండ్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్, త్రిబుల్ బాండ్ ఆల్కైన్స్లో త్రిబుల్ బాండ్ ఉంటుంది, త్రిబుల్ బాండ్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్లో కార్బన్ ఐటమ్ అనేది sp హైబ్రిడైజేషన్లో ఉంటుందండి, sp. సో ఈ sp హైబ్రిడైజేషన్ ఎక్కడ ఉంటుందండి, ఆల్కైన్స్ త్రిబుల్ బాండ్ కంటైనింగ్ హైడ్రోకార్బన్లో, sp2 అనేది ఆల్కీన్స్, ఓకే. sp3 అనేది ఆల్కేన్స్, అన్ని సింగిల్ బాండ్ సాచురేటెడ్ కాంపౌండ్స్లో sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ ద డిసపియరెన్స్ ఆఫ్ పర్పుల్ కలర్ ఆఫ్ KMnO4 ఈజ్ ఇట్స్ టెస్ట్ విత్ ఆల్కిన్స్ ఈజ్ నోన్ యాజ్. సో ద డిసపియరెన్స్ ఆఫ్ పర్పుల్ కలర్ ఆఫ్ KMnO4 ఇన్ ఇట్స్ రియాక్షన్ విత్ ఆల్కిన్ ఈజ్ నోన్ యాజ్. సో మనకి ఏంటండి, ఆల్కిన్స్ అనేవి కోల్డ్ KMnO4 తో రియాక్ట్ అయినాయి అనుకోండి, కోల్డ్ KMnO4 పర్పుల్ కలర్లో ఉంటామన్నమాట. సో ఆల్కిన్స్ అనేవి కోల్డ్ KMnO4తో మనకి రియాక్ట్ అయితే ఈ పర్పుల్ కలర్ అనేది డిసపియర్ అవుతుందండి. ఎందుకు డిసపియర్ అవుతుంది, డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ ఉందనుకోండి. సో డబుల్ బాండ్ అంటే ఏంటి, అన్సాచురేషన్ ఉండడం వల్ల పర్పుల్ కలర్ అనేది డిసపియర్ అవుతుందండి. మెగ్నీషియం ఆక్సైడ్ ప్రెసిపిటేట్, బ్రౌన్ మెగ్నీషియం ఆక్సైడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనండి. ఈ టెస్ట్ మనం ఏమంటామండి, బేయర్స్ టెస్ట్ అంటాం. ఈ బేయర్స్ టెస్ట్ అనేది టెస్ట్ ఫర్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, ఫర్ సపోజ్ ఆల్కైన్స్ డబుల్ బాండ్ కంటైనింగ్ త్రిబుల్ బాండ్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్ అనేవి ఈ బేయర్స్ టెస్ట్ని ఇస్తాయండి, ఓకేనండి. సో ఆల్కీన్స్ని మనం కోల్డ్ KMnO4తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఈ KMnO4 పర్పుల్ కలర్ అనేది డిసపియర్ అవుతుంది అనమాట. ఎందుకు, ఇట్ ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ ఇన్ ఆల్కీన్, ఓకేనండి. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మన SN1 SN2లో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, ఓకే. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, ఓకేనండి. ఆల్కైల్ హ్యాలైడ్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇస్తాయండి.
ఆప్షన్ చూడండి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో బెంజీన్స్, aromatic కాంపౌండ్స్ అనేవి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇస్తుందండి. ఓకే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మీన్స్ ఇట్ ఈస్ గివ్స్ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఏది ఇస్తుందండి, ఆల్కిన్స్ గివ్స్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. కార్బోనైల్ కాంపౌండ్స్ గివ్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఓకేనండి. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి, రెక్టిఫైడ్ స్పిరిట్ మనం కమర్షియల్ ఆల్కహాల్ అని కూడా అంటామండి, కమర్షియల్ ఆల్కహాల్ అని కూడా అంటామన్నమాట. సో ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ ఆర్ కమర్షియల్ ఆల్కహాల్లో మనకి ఏముంటుందండి, 95% ఇథనాల్ ఉంటుంది, 5% వాటర్ ఉంటుందండి. 95% ఇథనాల్ అండ్ 5% వాటర్ అనేది ఉంటుందండి. సో అబ్సల్యూట్ ఆల్కహాల్లో మనకి 100% ఇథనాల్ ఉంటుంది. ఫర్ సపోజ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ ఎంత ఇథనాల్ ఉంటుందని అడిగారు అనుకోండి, 100% ఇథనాల్ అని పెడతారు. ఓకేనండి. అదే ఫర్ సపోజ్ రెక్టిఫైడ్ స్పిరిట్లో మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అడిగితే 95% ఆఫ్ ఇథనాల్ అండ్ 5% ఆఫ్ వాటర్ అనేది ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, సక్సినిక్ యాసిడ్. సో సక్సినిక్ యాసిడ్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే COOH CH2 విత్ ఇన్ బ్రాకెట్స్ ఎన్ ఇచ్చారు, కింద ఎన్ ఇచ్చారా, మళ్ళీ ఇక్కడ COOH. ఇదేంటండి, డైకార్బాక్సిలిక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ సక్సినిక్ యాసిడ్. సో మనకి ఎన్ని CH2లు ఉన్నాయండి, సో ఇది సక్సినిక్ యాసిడ్ ఫామ్లో అండి. సో మనకి ఎన్ని CH2లు ఉన్నాయి, ఇక్కడ ఒక CH2 ఉంది, ఇక్కడ ఒక CH2 ఉంది. సో అందుకని ఇక్కడ మనం M దగ్గర 2 ప్లేస్ చేస్తామన్నమాట. సో మన ఆన్సర్ ఏంటండి, సెకండ్ ఆప్షన్ 2 అన్నమాట. అర్థమైందండి. సో ఇక్కడ CH2 అని ఇచ్చి విత్ ఇన్ బ్రాకెట్స్కి మనకి ఏమి ఇచ్చారు, N అని ఇచ్చారు. సో మనకి ఎన్ని CH2లు ఉన్నాయి సక్సినిక్ యాసిడ్ స్ట్రక్చర్లో, 1 2. సో అందుకనే N = 2 అని మనం ఆప్షన్ పెడతాం. ఓకేనండి. ఇది డైకార్బాక్సిలిక్ యాసిడ్ అండి. ఓకేనా. విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. సో దీనికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉందండి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో మనకి క్వశ్చన్లో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఈ 4 యాసిడ్స్లో ఏ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ అని అడిగారు కదండి మనకి. సో ఇదేంటండి ఎస్టిక్ యాసిడ్, ఇదేంటి ప్రొపనోయిక్ యాసిడ్, ఇదేంటండి క్లోరో ఎస్టిక్ యాసిడ్, ఇది ఫ్లోరో ఎస్టిక్ యాసిడ్ అంటమాట. సో ఈ 4 యాసిడ్స్లో ఏది స్ట్రాంగెస్ట్ యాసిడ్ అని మనం డిసైడ్ చేయాలండి. ఓకేనండి. సో మనకి ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అనేవి ఈ H+ని ఈజీగా డొనేట్ చేస్తాయండి. ఈ H+ అనేది ఈజీగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇదేంటండి ఎస్టిక్ యాసిడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకేంటి ఎస్టేట్ అయ్యానండి H3O+ వచ్చిందన్నమాట. సో ఏ యాసిడ్ అయితే ఈ హైడ్రోజన్ని ఈ ప్రోటాన్ని ఈజీగా లాస్ అవుతుందో ఆ యాసిడ్ మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటమాట. ఏ యాసిడ్ అయితే ఈ హైడ్రోజన్ని ఈజీగా లాస్ అవుతుందో, ఈ ప్రోటాన్ని ఈజీగా లాస్ అవుతుందో ఆ యాసిడ్ మనం ఏమంటామండి, స్ట్రాంగ్ యాసిడ్ అంటామన్నమాట. ఓకేనా. సో మనకి ఎస్టిక్ యాసిడ్లో మనకి మిథైల్ గ్రూప్ ఉంది. ఈ మిథైల్ గ్రూప్ను మనం ఏమంటామండి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటాం. సో ఈ మిథైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్స్ని ఈ కార్బన్ ఆటమ్, ఈ కార్బోనైల్ గ్రూప్ ఉంది కదా, ఈ కార్బోనైల్ గ్రూప్కి డొనేట్ చేస్తుందండి. సో ఇక్కడ ఈ కార్బన్ ఆటమ్ దగ్గర మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఏంటి, ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ మిథైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది ఈ కార్బన్ ఆటమ్కి. సో ఈ కార్బన్ ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ప్రోటాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుందండి, స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ కార్బన్ ఆటమ్ అనేది ఈ ప్రోటాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ కదండి. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యే కొలది ఈ ప్రోటాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఏంటి హోల్డ్ చేసి ఉంచుతుందండి. అంత ఈజీగా లాస్ అవ్వదు అన్నమాట ప్రోటాన్. ఓకేనా. సో మెథైల్ గ్రూప్ కన్నా ఎథైల్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్స్ని ఎక్కువ డొనేట్ చేయడం వల్ల ఈ కార్బన్ ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందండి, హైడ్రోజన్ యాటమ్ ఆర్ ప్రోటాన్ని పవర్ఫుల్గా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుందండి. అంటే ఏంటి, ఈ హైడ్రోజన్ అనేది లాస్ అవ్వదు అన్నమాట, అంత ఈజీగా లాస్ అవ్వదండి కంపేర్ టు ఎస్టిక్ యాసిడ్. ఈ ప్రోటాన్ అనేది ప్రొపనోయిక్ యాసిడ్లో అంత ఈజీగా లాస్ అవ్వదండి. ఓకేనండి. నెక్స్ట్ క్లోరో ఎస్టిక్ యాసిడ్ చూద్దామండి. సో క్లోరో ఎస్టిక్ యాసిడ్లో క్లోరిన్ ఉంది కదండి, ఈ క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఏంటండి, క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అండి. సో ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసేసుకుంటుందండి.
ఓకే, ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్ టువర్డ్స్ దిస్ క్లోరిన్ ఆటమ్. సో యారో ఎలా పెట్టానో చూసారా, క్లోరిన్ ఆటమ్ వైపు పెట్టండి. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్ టువర్డ్స్ ద క్లోరిన్ ఆటమ్. సో ఈ క్లోరిన్ ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది హైగా అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నీ క్లోరిన్ ఆటమ్ వైపు అట్రాక్ట్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ప్రోటాన్ని ఇంకా అట్రాక్ట్ చేయమాట, అట్రాక్షన్ అనేది వీక్ అయిపోతుంది. ప్రోటాన్ అట్రాక్షన్ చేయడం అనేది వీక్ అయిపోతుందండి. అప్పుడు ప్రోటాన్ అనేది ఈజీగా లాస్ అయిపోతుందండి, ప్రోటాన్ అనేది ఈజీగా లాస్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. సో ఫ్లోరిన్ ఆటమ్. సో ఇక్కడ చూడండి, ఫ్లోరెస్టిక్ యాసిడ్లో ఏమవుతుంది, ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ దెన్ క్లోరిన్. సో ఫ్లోరిన్ అనేది చాలా ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కదండి కంపేర్ టు క్లోరిన్. సో ఈ ఫ్లోరిన్ యాటమ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ అన్ని, ఇది కూడా ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ దిస్ బోత్ హాలోజన్స్ ఆర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఓకే, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయండి, ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసేసుకుంటాయి. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఫ్లోరిన్ ఆటమ్. సో అన్ని ఎలక్ట్రాన్స్ ఈ ఫ్లోరిన్ ఆటమ్ వైపు అట్రాక్ట్ అవడం వల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇక్కడ హై అయిపోతుందండి. ఈ కార్బన్ దగ్గర లో అవుతుంది. లో అవ్వడం వల్ల ఈ ప్రోటాన్ అనేది చాలా ఈజీగా లాస్ అయిపోతుందండి. సో స్ట్రాంగ్ యాసిడ్స్లో మనకు ప్రోటాన్ అనేది ఈజీగా లాస్ అవుతుంది. ప్రోటాన్ అనేది ఈజీగా లాస్ అవుతేనే ఆ యాసిడ్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటామండి. సో ఫ్లోరోఎస్టిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్, ఎందుకంటే చాలా ఈజీగా ప్రోటాన్ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఈజీగా ప్రోటాన్ లాస్ అయిపోతుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్లోరిన్ ఆటమ్ వైపు అట్రాక్ట్ అవుతుందండి. అప్పుడు ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అవ్వడం వల్ల ఈ కార్బొనైల్ గ్రూప్కి ఈ హైడ్రోజన్కి అట్రాక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ ప్రోటాన్ అనేది ఈజీగా లాస్ అయిపోతుందండి. ఓకేనండి. సో మనం ఎసిడిటీ కాన్స్టెంట్ వాల్యూస్ చూద్దామండి. సో స్ట్రాంగర్ యాసిడ్ హ్యావ్ ఏ హయ్యర్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఎసిడిటీ కాన్స్టెంట్. సో ఎసిడిటీ కాన్స్టెంట్ స్ట్రాంగర్ యాసిడ్కి హై వాల్యూ ఉంటుందండి. సో ఫ్లోరోఎస్టిక్ యాసిడ్కి ఎంత ఉంది, ఇది స్ట్రాంగర్ యాసిడ్ కదా, స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఫ్లోరెస్టిక్ యాసిడ్కి 260 ఉంది, అండ్ క్లోరెస్టిక్ యాసిడ్కి 136 ఉంది. నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్కి 1.76 ఉంది. నెక్స్ట్ ప్రొపనోయిక్ యాసిడ్కి 1.34. సో మోర్ స్ట్రాంగ్ యాసిడ్ ఏంటండి ఇందులో, ఫ్లోరోఎస్టిక్ యాసిడ్ అని. నెక్స్ట్ వీక్ యాసిడ్ ఏదండి ఇందులో, సో మనకి వీక్ యాసిడ్ ఏంటి ఇందులో, ప్రొపనోయిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ అండి. ఓకేనా. స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఫ్లోరోఎస్టిక్ యాసిడ్, వీక్ యాసిడ్ ఏది మనకి ప్రొపనోయిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్ అండి.